ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో 9వ రోజు శిలువ ధ్యానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు నాయన. ఎంతో ఆసక్తితో, విశ్వాసముతో ఈ దీక్షలో కొనసాగుచుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి దీక్షకు తగినటువంటి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తుల యొక్క ప్రార్థనలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు, సాయంకాలపు ధ్యానమును ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని దేవా మీరు నేరుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. శారీరక ఆత్మీయ స్వస్థత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయుష్కాలమును పొడిగింప చేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, మీరైన సేవకుని జ్ఞాపకం చేసుకుని సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొని తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సాయంకాల సమయంలో 9వ రోజు శిలువ ధ్యానములో మనమందరము పాల్గొంది శిలువ యాత్రలో కొనసాగుచు దేవుని యొక్క మాటలు ధ్యానం చేయటానికి, ముఖ్యంగా భక్తుల యొక్క ప్రార్థనల గురించి ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన మంచి తరుణముని బట్టి మొదటిగా నా దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. గత రాత్రి ఏలియా ప్రార్థన గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. ఏలియా పాత నిబంధన గ్రంథంలో గొప్ప ప్రవక్తగా ఉంచి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా మరి ఏలియాతో పోలుస్తున్నట్లు మనం చూస్తాం. ధర్మశాస్త్రము మోషే ధర్మశాస్త్రానికి గుర్తయితే ఏలియా ప్రవక్తలందరికీ కూడా గుర్తుగా ఆయన మరి ఉంచి ఉన్నాడు. గత రాత్రి ఏలియా బయలు ప్రవక్తల విషయంలో లేక విగ్రహారాధన దేశంలో మరి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గొప్ప ప్రార్థన చేసి ఏలియా బయలు ప్రవక్తలందరినీ కూడా నిర్మూలన చేసినట్లు, బయలు దేవత ఆరాధన నిర్మూలన చేసినట్లు మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బయలు ప్రవక్తలు చేసిన ప్రార్థన 450 మంది చేసిన ప్రార్థన, ఒక్కడే చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క వ్యత్యాసాన్ని మనం చూసాం. 450 మంది చేసినప్పటికీ కూడా ఒక్క సమాధానం కూడా రాలేదు. దేవుని యొక్క ప్రవక్త ఏలియా ప్రార్థించుచుండగా దేవుడు అగ్ని రూపంలో సమాధానాన్ని మరి ఇచ్చాడు. సో ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి వాడే. యాకోబు చక్కగా వ్రాశాడు. మరి అయినప్పటికీ కూడా ఏలియా ఆసక్తితో ప్రార్థింపగా అంటాడు. అంటే ప్రార్థన చేయటానికి మనకేం కావాలంటే ఆసక్తి. సో మన ఆసక్తి దేని మీద ఉన్నది మనకే తెలుసు. మనం దేని మీద మన మనస్సు అంతా పెడుతూ ఉన్నాం. నీ ఆసక్తి ఒకవేళ లోకం మీద, నీ ఆసక్తి ఒకవేళ నువ్వు తినేటువంటి ఆహార పదార్థాల మీద,
నువ్వు చూసే వాటి మీద ఉన్నట్లయితే నీ ప్రార్థన జీవితము అట్టడుకు వెళ్ళిపోతుంది. ప్రార్థన ద్వారా ఏ మేలు కూడా నీవు పొందుకోలేవు. సో యూ షుడ్ హ్యావ్ ఎర్నెస్ట్ డిజైర్ ఫర్ ప్రేయర్ లైక్ ఎలైజా. ఏలియా వలె నీకు ఆసక్తి ఉంటే ప్రకృతిలోనే గొప్ప మార్పులు సంభవించేటంత శక్తి ప్రార్థనలో. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవడం అంటే అసలు మాటలు కాదన్నమాట. ఏంటి? ఏలియా చేసినటువంటి ప్రార్థన. మరలా ప్రార్థింపగా వర్షము కురిసింది. సో ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం మొదటి 11 వచనాలు మన యొక్క ధ్యానం. Here we see the prayer of Hizkiah, the king Hizkiah. మరి యోధా సామ్రాజ్యమును ద గ్రేటెస్ట్ కింగ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ హిజ్కియా. ఆయన యొక్క సమయంలో ఆ సామ్రాజ్యము ఇన్ హిస్ టైమ్ ద స్పిరిచువల్ రెన్యూవల్ టుక్ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ జోడా. ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప మరి పరివర్తన, కొత్తదనం, రెన్యూవల్ మరి జరిగినట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు రాజుగా. ఆయన 25వ సంవత్సరంలో రాజుగా ఆయన పరిపాలన చేయటానికి సింహాసనం మీద కూర్చున్నాడు. at the age of 25 he became the king of Judah, Hizkiah. అయితే ఈయన యొక్క ప్రత్యేకతలు, రాజ్యంలో ఆయన చేసినటువంటి కీ యాక్షన్స్, ప్రత్యేకమైనటువంటి యాక్షన్స్ ఏం తీసుకున్నాడు రాజ్యంలో. ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు. అట్లా హిజ్కియా పరిపాలన ప్రారంభించినటువంటి సమయంలో అసలు ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన తండ్రిని మనం చూస్తే ఆహాజు అనేటువంటి ఆయన హీ వాజ్ అన్ ఐడోలేటర్, విగ్రహాలను పూజించినటువంటి రాజు ఆహాజు అనేటువంటి వాడు. తండ్రి ఒక విధానంలో ఉంటే కుమారుడు తండ్రి విధానాన్ని పాటించాల, ఆధ్యాత్మికమైనటువంటి విధానాన్ని. నా తండ్రి విగ్రహాలు పూజిస్తున్నాడు కాబట్టి ఐ విల్ ఫాలో మై ఫాదర్ అని చెప్పి ఆయన తండ్రిని అనుసరించాల. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం చదివితే మరి హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అనే మాట అక్కడ రాయి. సో అంత కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రికి కుమారుడికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అసలు తండ్రి ఏమో విగ్రహాలు పట్టుకుని వెళ్తూ ఉంటే కుమారుడేమో దేవుడిని పట్టుకున్నాడు అనమాట. సో అది చాలా గొప్ప విషయం ఈ రాజులో మరి మనం చూస్తాం. సో ఈ రాజు కీ యాక్షన్స్ ఏం తీసుకున్నాడు అంటే, మొదటిగా దేవాలయాన్ని తెరిచాడు. మూయబడినటువంటి దేవాలయాన్ని తెరిచి ఆరాధనలు పునరుద్ధరించాడు. ఇది రాజులు దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 3 నుండి 19 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈయన చేసినటువంటి యాక్షన్స్ మనం చూస్తాం. రాజుగారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. దేవాలయాన్ని తెరిచి ఆరాధన పునరుద్ధరించాడు. అప్పుడే ఆరాధన ఆగిపోయింది, దేవాలయం మూసేశారు, ఆరాధన లేవు. కానీ రాజుగారు వచ్చి దీన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాడు. తర్వాత ఈ సెలబ్రేటెడ్ పాస్ఓవర్, పస్కా పండుగ ఆయన పండుగ ఆచరించాడు అనమాట. పండుగ చేశాడు. పండుగ కూడా ఆపేశారు పండుగ చేయడం. అసలు పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారు? ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించాడు, కనాను నడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. దాన్ని గుర్తు చేసుకోవడానికి దేవుడు వారిని పస్కాను ఆచరించమని చెప్పాడు. వీళ్ళు కొంతకాలం చేశారు, పండగ ఆపేశారు, పండగ మర్చిపోయారు అసలు. కానీ ఈయన వచ్చి మరలా పస్కా పండుగ మరి ఆచరించాడు. దేవుడు విడుదల ఇచ్చాడు అనే విషయాన్ని మరలా వాళ్ళకి రిమైండ్ చేశాడు, జ్ఞాపకం చేశాడు. తర్వాత ఈయన కీ యాక్షన్ ఇంకోటి ఏంటంటే, మూడోది, ఈ డిస్ట్రాయిడ్ ఐడల్స్ అండ్ రిమూవ్డ్ హై ప్లేసెస్.
విగ్రహాలన్నీ కూడా ఆయన తొలగించేసి ఉన్నత స్థలాలన్నిటి కూడా పడగొట్టాడు అనమాట. విగ్రహారాధన చేసేటువంటి ఆ స్థలాలన్నిటినీ కూడా ఆయన మరి తీసివేస్తాడు. సో దీస్ త్రీ ఆర్ ద కీ యాక్షన్స్ బై ద కింగ్ హిజ్కియా ఇన్ హిజ్ కింగ్డమ్ జోడా. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి ఆయన మరి చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ప్రాముఖ్యంగా ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి రాజు ఎవరు? హిజ్కియా. ఈ ప్రార్థన మనం ఎక్కడ చూస్తామంటే, ఇవాళ మనం ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని స్వస్థత పొందుకుంటాడు. ఇంకో ప్రార్థన ఏంటంటే, అష్షూరు సైన్యం మరి దండెత్తి వచ్చి ముట్టడి వేస్తారు, పట్టణాలు చుట్టూ వేసినప్పుడు ప్రార్థన ద్వారా సైన్యాన్ని ఆయన శత్రు సైన్యాన్ని జయిస్తాడు. రెండు ప్రార్థనలు కూడా గొప్ప ప్రార్థనలు అన్నమాట. ఆ రెండింటికి కూడా దేవుడు హిజ్కియాకు సమాధానము ఇస్తాడు. సో ఈ రాత్రి కాలంలో 2 prayers, ఇంపార్టెంట్ ప్రేయర్స్ బై హిజ్కియా ఫర్ హీలింగ్ అండ్ ఫర్ విక్టరీ. స్వస్థత కొరకు, జయము కొరకు చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు సమాధానము మరి ఇచ్చాడు. మొదటిగా 20వ అధ్యాయంలో స్వస్థత కొరకు చేసినటువంటి ప్రార్థనకు ఇచ్చిన సమాధానాన్ని రాత్రి కాలములో ప్రాముఖ్యముగా మనము ధ్యానం చేస్తాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఈ మరణకరమైనటువంటి రోగము ఏమిటి అంటే, అది ఒక కణితి, శరీరం మీద వచ్చినటువంటి ఒక పుండు కావచ్చు, ఒక కురుపు కావచ్చు, సచ్ కైండ్ ఆఫ్ డిసీజ్ మరణకరంగా వచ్చిందనమాట. అంటే చంపేయటానికి వచ్చిందనమాట. చంపేసేటువంటి ప్రాణాంతక వ్యాధులు అంటారు చూసారా. చిన్న చిన్న వ్యాధులు వస్తే మనం పెద్ద సీరియస్గా తీసుకోం. ఈ చంపట జ్వరం వస్తే చచ్చిపోతాం అనేటువంటి ఫీలింగ్ రాదు, తగ్గిపోతుంది అనుకుంటాం. ప్రాణాంతక వ్యాధులు ఉంటాయి కొన్ని, అవి వైద్యానికి కూడా లొంగనటువంటి వ్యాధులు, క్యాన్సర్, ఇటువంటి కొన్ని. అది వస్తే దానికి ఇప్పుడు లేటెస్ట్గా వైద్యాలు వచ్చినాయి. ఇంకా కొన్ని వ్యాధులు ఉండవచ్చు, ప్రాణాంతక వ్యాధులు. మరి వాటికి వైద్యం ఉండదు కాబట్టి ఇది వస్తే చచ్చిపోతారు అనేటువంటి ఒక ఆలోచన. ఆ రోజుల్లో ఈ కుష్ఠ వ్యాధి కానీ ఇటువంటి ప్రాణాంతక వ్యాధులు అన్నమాట. నో మెడిసిన్, వైద్యం అనేటువంటిది లేదు. ఇక్కడ ఈ ప్రాణాంతక హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం, చంపేసేటంత రోగం అనమాట. ఒక కణితి, ఒక కురుపు లాంటిది అనమాట. యెషయా వచ్చి, ప్రవక్త అయినటువంటి యెషయా మరి అతని వద్దకు వచ్చి సమాచారం ఇస్తూ ఉన్నాడు. ఆయన డాక్టర్ ఏమి కాదు, డాక్టర్ గారు చెప్పాలి ఇది ఇంకో 2 రోజులు చచ్చిపోతాడు, లేకపోతే ఇంకో వారమే బతుకుతాడు అనేది వైద్యులు చెప్పాలి. కానీ దేవుని వద్ద నుండి సమాచారం పొందుకున్నటువంటి ప్రవక్త వచ్చి ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్పాడు. ఏమన్నాడు? నీవు మరణమవుచున్నావు, యు ఆర్ గోయింగ్ టు డై. బ్రతకవు 2 సార్లు చెప్పాడు. మరణమవుచున్నావు అని చెప్పవచ్చు, కానీ రెండోది కూడా బ్రతకవు, నువ్వు అయిపోయింది, పరిస్థితి అయిపోయింది, ఈ వ్యాధి నిన్ను చంపేస్తుంది. ద డిసీజ్ ఈజ్ గోయింగ్ టు కిల్ యూ. నీ ఇల్లు చక్కబెట్టుకోను. సో నువ్వేమైనా చేయాల్సినవి ఏమైనా ఉంటే రాజ్య పరిపాలన విషయంలో, తర్వాత నీ తర్వాత ఇన్హెరిటెన్స్ లేకపోతే హెరిటేజ్, ఎవరు నీ తర్వాత పరిపాలన చేయాలో ఇన్ని నిర్ణయించుకుని నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నువ్వు చెప్పేసేయి. నీ ఇంట్లో ఏమైనా అప్పగించాల్సి ఉంటే అప్పగించేసి. ఇదివరకు చచ్చిపోయే ముందు గొప్పని చేతులు కలిపేసేవాడు, చేతిలో చేసి ఈ అమ్మాయిని పెళ్లి అని చెప్పి టక్కన కనుమూస్తే అయిపోయింది. కానీ అంటే చివరి సమయంలో చేసేటువంటి ఆ మాటలు ప్రత్యేకమైనవి అన్నమాట, ప్రాముఖ్యమైనవి. యెషయా నీ ఇల్లు చక్కబెట్టుకో, సెటిల్మెంట్స్ ఏమన్నా ఉంటే చేసుకో త్వరగా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మరణము వచ్చేస్తుంది. మరణాన్ని ముందే ప్రకటించాడు అనమాట యెషయా.
ఇటువంటి వారిలో కొంతమంది ఉన్నారు. దేవుడు ఆదామాములకు కూడా చెప్పేశాడు, మీరు ఎప్పుడు చచ్చిపోతారు, తినవద్దన్నటువంటి ఆ ఫ్రూట్, ఫర్బిడెన్ ఫ్రూట్ అంటారు దాన్ని, అది మీరు తింటే చచ్చిపోతారు. ముందే చెప్పేశాడు మరణం. కాబట్టి ఆ చావు ఎప్పుడు వస్తుంది అనేటువంటి ముందే తెలుసు. ఏది తినవద్దన్నది తింటే అయిపోయింది. అంతే, ఆజ్ఞాతిక్రమమే పాపం, చావు మీద తీసుకున్నాం. ద ఫ్లడ్ జనరేషన్ అంటే ప్రళయం, జలప్రళయం వచ్చినప్పుడు కూడా ప్రజలకి 120 సంవత్సరాలు నోవహు ప్రకటన చేస్తూ వచ్చాడు. మరి బాబు చచ్చిపోతారా మీరు, మారు మనసు పొందండి అని చెప్పినా ఎవడు కూడా వినలా మాట. మొత్తం అందరూ చచ్చిపోయారు. నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. సొదొమ గొమొర్రాల విషయంలో కూడా అబ్రహాము విజ్ఞాపన చేశాడు, చంపేస్తానని అన్నాడు దేవుడు, ముందే చెప్పాడు. అయినా కానీ వాళ్ళ మార్పు లేదు. ఇంకా ఏలీ కుమారులు, ఏది దేవుని సేవకుని యొక్క బిడ్డలు, వాళ్ళు పాపం చేస్తారు. యాజకులు కుమారులు ముందే చెప్పాడు, సమూయేలు ద్వారా మాట్లాడాడు దేవుడు. ముఖ్యంగా యేసు ప్రభు తన మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి చాలాసార్లు ముందే చెప్పాడు, నేను చనిపోతున్నాను, మరలా తిరిగి లేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు డై అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. ముందే చెప్పాడు. సో ఇక్కడ హిజ్కియాకు ప్రవక్త వచ్చి ఖచ్చితమైనటువంటి సమాచారము, నీవు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టు. సో జీవితంలోనికి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుని సిద్ధముగా మనము ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆల్వేస్ బీ రెడీ, ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియదు. సో సిద్ధపాటు, ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు. ఇల్లు చక్కదిద్దుకో అంటే బుద్ధిగల కన్యకల వలె ఎప్పటికప్పుడు మనము సిద్ధముగా ఉండాలి. దేవుడు ఇప్పుడు వస్తే నేను వెళ్ళిపోతాను, నేను రెడీ అన్నట్టుగా ఉండాలన్నమాట. సిద్ధపాటు అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ హిజ్కియా విషయంలో మరణాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఓకే, దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాను అన్న మాట అనలేకపోయాడు ఆయన. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవడైనా నువ్వు చచ్చిపోతావు అంటే, అవును నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని చెప్తాం. కానీ హిజ్కియాకు జస్ట్ 39 years, అంత చాలా చిన్న వయసు అట ఆ సమయంలో. ఆయన మరణం అవుతున్నాము అని చెప్పగానే ఆయన రెస్పాన్స్ వేరుగా ఉందన్నమాట. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి కదా, నేనెవరిని కాదంటాకి, ఆల్రెడీ నా జీవితం సగం వ్యాధితో సగం చచ్చిపోయింది నా శరీరం, వెళ్ళిపోతాను, నా ఈ బాధలు నేను పడలేను అని చెప్పి అనుకోలే హిజ్కియా. తర్వాత అరే చచ్చిపోతున్నాం కదా అని చెప్పి ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుందాం, ఎంతైనా ఖర్చు పెట్టేస్తాం, ఔషధాలన్నీ అమ్మేస్తాం, ఇది కూడా లేదు అక్కడ. సింపుల్ వీపింగ్ ప్రేయర్. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. అక్కడ సీన్ ఏమిటంటే యెషయా ఉన్నాడు. యెషయాతో కొంతమంది ఉండుంటారు అక్కడ రాజుగారి గదిలో. యెషయా మాట చెప్పిన వెంటనే అప్పటి వరకు యెషయా ముఖము చూస్తూ ఉన్నటువంటి హిజ్కియా ఒకేసారి ముఖం ఇటు తిప్పేసాడు అన్నమాట కదా. అంటే లేచి లేచే ఓపుకుంటే గబుక్కునే ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడేమో. ఇక లేచి వెళ్ళి ప్రార్థన చేసేటంత ఓపిక ఆయన దగ్గర లేదు, మనసు మీద పడిపోయాడు అంతే, బెడ్ రిడెన్ అయిపోయాడు. కాబట్టి ఆయన తిప్పగలిగిందల్లా ఏంటంటే ముఖమే తిప్పగలడు, శరీరం సహకరించలేదు, లెగలేడు. ఆయన మనుషుల వైపు నుండి ఎవరి వైపు తిప్పాడు ముఖాన్ని? ఆ గోడ వైపు. అంటే అర్థం ఏంటంటే మరి యెరూషలేము గోడ, మరి యెరూషలేము వైపు, దేవాలయం వైపు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఆయన డెడికేషన్ టైంలో దేవునికి ఒక విజ్ఞాపన చేస్తాడు, నీ ప్రజలు నీ దేవాలయము తట్టు తిరిగి వారు ప్రార్థించినప్పుడెల్లా వారి పాపములు క్షమించు. రాజులు 1 గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం.
సో మన ముఖము ఎటువైపు తిప్పుకుంటూ ఉన్నాం, మన ముఖము ఎటు తిరిగి ఉన్నది? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. నీ ముఖము ఎటు తిరిగి ఉన్నది? అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్తే మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఆల్టర్ చూస్తున్నారు. కానీ ఆధ్యాత్మికముగా ఆన్ విచ్ సైడ్ అవర్ ఫేస్ ఈజ్ టర్న్? ఎటు తిరిగి ఉన్నామా? ఎటు తిరిగి ఉన్నా? మన మనసు ఎటు తిరిగింది? లోకం వైపు తిరిగిందా? మనుషుల వైపు తిరిగిందా? మనుషుల వైపు తిరిగితే ఆయన ఏం చెప్పాడు? నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బతకవు. ఇటు తిరిగి చూస్తే ఇంకో సమాధానం వస్తున్నాను. సో గోడ వైపు ముఖము త్రిప్పటం అంటే దేవుని వైపు తిరిగాడు. ఇక వాళ్ళు చూడదలుచుకోలేదు, ఆయన తిప్పేశాడంటే ముఖం తిప్పేశాడు. వాళ్ళు ఏం చేయాలి? అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఏంటి మాట్లాడుతుంటే ముఖం కూడా తిప్పుకున్నాం అనకూడదు. ఇక ఆయన దేవుని వైపు తిరిగాడు. పెద్దవాళ్ళు అంతే, గట్టిగా మనం అరవను అరిసామంటే వాళ్ళు తట్టుకోలేరు. ఏం చేస్తారు? ముఖం పక్క తిప్పుకుంటారు. ఇటు తిరిగో, ముఖం ఇటు తిప్పు అంటే ఏం తిప్పుతారు? వాళ్ళు తిప్పరగలరు. అంత దౌర్జన్యం చేయకూడదు పెద్దవాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గర ఓపిక ఉండదు, నడిచే ఓపిక ఉండదు, తిరిగే ఓపిక ఉండదు. మొహం కొంచెం అటు తిప్పుకున్నారంటే అర్థం చేసుకుని పోవాలి. ఎంత అవతల నీతో మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదని వెళ్ళిపోవాలి అంతే తప్ప దౌర్జన్యంగా చూడండి ముఖం ఎటు తిప్పుకుందో అట్లా దౌర్జన్యం చేయకూడదు. హిజ్కియా ఇక ఎవరి వైపు చూడటం? మన దేవుని వైపు చూస్తాం. ఎ సాలిటరీ ఎక్స్పీరియన్స్, ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ టచ్, దేవుని యొక్క టచ్ కొరకు దేవుని వైపు చూస్తూ, గోడ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఉంది ఏడుపుల గోడ అంటారు దాన్ని. అందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం, మీ అందరి కోసం అక్కడ ప్రార్థన చేశాను. ఆ ఏడుపుల గోడ దగ్గర, ఇజ్రాయెల్ దేశం. సో అది ఒక నమ్మకం, విశ్వాసం అంతే తప్ప అక్కడికే వెళ్ళి ప్రార్థన చేయాలంటే అందరూ వెళ్ళలేరు. ఈయన చేసినటువంటి ప్రార్థనలో జ్ఞాపకము చేసుకో ప్రభువా అంటూ ఉన్నాడు. ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. సో రిమెంబర్, జ్ఞాపకము చేసుకునము. తన పూర్వపు ప్రవర్తన జ్ఞాపకము చేసుకోమంటూ ఉన్నాడు హిజ్కియా. అంటే అంత గుండె మీద ధైర్యంగా చేసి చెప్పగలను అనమాట. నేను జాగ్రత్తగా బతికాను, మంచిగా బతికాను, కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ యూ ఫర్ ద హీలింగ్ టుడే, ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మై లైఫ్. నా జీవితాన్ని పొడిగించమని అడగటానికి, నన్ను స్వస్థపరచమనడానికి నేను ధైర్యంగా అడగలను. నేను ఎట్లా జీవించానో నీ కొరకు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే దేవుడు అస్తమానం అన్నీ మర్చిపోతాడా అని కాదు. అక్కడ జ్ఞాపకం చేసుకో అంటే దేవుడికి జ్ఞాపక శక్తి లేదా? మన పరిస్థితుల్లో పిల్లల కోసం ఏం చేస్తాం? జ్ఞాపక శక్తి దయచేయమని చేస్తాం. ఎందువల్ల? ఇప్పుడు చదివింది ఇప్పుడే మర్చిపోతాం, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాం. కొన్ని జ్ఞాపకం ఉన్నా కానీ మనం నేను మర్చిపోయినండి, అసలు ఏం జ్ఞాపకం లేదన్నాడు. ఆ రోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నాను, మనం ఉన్నాగా, మేము మర్చిపోయినాడు. ఏదైనా చెప్పేవాటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుద్దామని చెప్పి మర్చిపోయామని చెప్పి. నువ్వు మర్చిపోయేదానికి ఇంకేముందని చెప్తాను, దానికి ఆన్సరే లేదు. దాన్ని మర్చిపోయినంటే ఏం చెప్తామండి? మీ లోపల ఉన్న దాన్ని తీసి బయట చూపించలేం కదా. సో ఏదైనా జ్ఞాపకం ఉంటే ఉన్నదన్నట్టు చెప్పుకోవచ్చు అవసరాన్ని బట్టి. అదేదో పెద్ద తగ్గుకోవద్దు అనుకుంటే ఏమన్నామా నేను మర్చిపోయినామా, నాకు జ్ఞాపకం లేదంటే అయిపోయింది అనమాట. ఇది చాలా నేర్చుకోవాలి ఈ విషయం. దేవుడు కూడా అట్లా గమ్ముకుని మర్చిపోయాడేమో అని చెప్పి చెప్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మరువను, విడువను, ఎడబాయన చెప్పాడు. దేవుడికి అన్నీ తెలుసు. కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏంటంటే దేవుడు మర్చిపోయాడేమో ప్రభు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎట్లా బ్రతికానో నీ కోసం నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ జకార్ అనేటటువంటి పదం ఎప్పుడు చెప్తుంటాను నేను. జకర్యా, దేవుడు జ్ఞాపకము
చేసుకునేను. ఆ పేరు మంచిది అనమాట, జకర్యా అనేటువంటి పేరు. నేను ఎట్లా బ్రతికాను, నా పూర్వ ప్రవర్తన. మా నాన్నేమో విగ్రహారాధికుడు, నేనేమో నీ భక్తుడు అయ్యాను. అదొకసారి జ్ఞాపకం చేసుకో. ఏంటంటే విగ్రహారాధన చేసేది ఇంట్లో పుట్టాను నేను, కానీ నేను విగ్రహారాధన చేయలేదు. నా తండ్రి ఆహాజు ఆయన పెద్ద విగ్రహారాధికుడు. నేను ఆయన ఎప్పుడు ఫాలో అవ్వాల. దావీదు సొలొమోన్ అయితే సొలొమోన్ వాళ్ళ నాన్నగారిని బాగా ఫాలో అయిపోయాడు. ఇది ఈ వ్యభిచార విషయం. తండ్రి ఎంతో కొడుకు అంతకన్నా ఎక్కువ అయిపోయాడు అన్నమాట. తండ్రి ఏమో ఈ బత్షెబాను వీళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెట్టాడు కదా, తెచ్చేసుకోవడమే స్త్రీ కనపడి. సొలొమోన్ కూడా అట్లా తయారయ్యాడు అనమాట. తండ్రిని మించినటువంటి కొడుకు అన్నట్లు పాపం చేశాడు అనమాట. కానీ ఇక్కడ ఆహాజు విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా హిజ్కియా ఆ విగ్రహారాధన వైపు చూడాల, చాలా జాగ్రత్తగా జీవించాడు. ఈ 18వ అధ్యాయంలో మనం చదివాం కదా, 3వ వచనంలో యెహోవా దృష్టికి పూర్ణ నీతి అనుసరించాను. అసలు అట్లా అనుసరించినటువంటి వాడు ఇంకెవరూ లేరనమాట. 5వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 2 రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైనను రాజులలోనూ అతని సమమైన వాడు ఒకడునో లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉంటాను. ఎక్కడికి వెళ్తే అక్కడ జయాన్ని ఆయనకి చెక్. సో చాలా గొప్ప భక్తితో బతికాడు ఆయన. అసలు అటువంటి భక్తి కలిగినటువంటి రాజులు తర్వాత మరి లేరు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుణ్ణి హత్తుకున్నాను, మోషే ధర్మశాస్త్రాన్ని మరి పాటించినటువంటి వాడు గొప్ప భక్తి కలిగినటువంటి వాడు. ప్రియులారా, మనఃపూర్వకమైనటువంటి భక్తిని మరి చూపించినటువంటి వాడు. అయితే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు ఎవరిని? హిజ్కియా. నోహు కాలంలో 40 దినాల ప్రచండ వర్షం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నాకు చేసినటువంటి ప్రార్థనలో నేను ఎట్లా జీవించాను అని చెప్పడానికి ఆయన ఏం జరిగినట్టు, యెహోవా యథార్థ హృదయుడనై అంటాడు. పెర్ఫెక్ట్ హార్ట్, అది ఏ లోపము లేనటువంటి హృదయం అన్నమాట. యథార్థ హృదయం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే పెర్ఫెక్ట్ హార్ట్. అంటే ఏ చిన్న లోపము కూడా లేనటువంటి హృదయం అది. చక్కగా పనిచేస్తాను, 100% పనిచేస్తాను హార్ట్. మనందరి హార్ట్లో 100% పనిచేస్తాయి అనుకోని నేను. పంపింగ్లోనో అందులో ఏదో చిన్న తేడా ఉంటుంది అన్నమాట. కానీ ఈయన ఏమంటాడంటే యథార్థ పెర్ఫెక్ట్ హార్ట్, యథార్థ హృదయుడను. తరువాత సత్యమును అనుసరించి నేను జీవించాను, సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటును అంటాడు. వేస్ వాక్స్, నడత అంటారు చూస్తారా. క్రైస్తవ నడత వేరుగా ఉంటుంది. క్రైస్తవులు నడిచేటువంటి నడక వేరుగా ఉంటుంది అన్నమాట. మనం నడిచేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నడుస్తాం, అది వేరు. నేను నడిచినట్టు మీరు నడవకపోవచ్చు, మీరు నడిచినట్టు ఇంకోటి నడవకపోవచ్చు. ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది నడిచేటప్పుడు, మీరు గమనిస్తే. క్రైస్తవులకు ఒక నడత ఉన్నది. నేను ఎట్లు నడుచుకున్నానో అంటాడు కదా, నేను ఎట్లు నడుచుకుంటునో. అసలు క్రైస్తత్వాన్ని దివే అన్నారు. ఇదొక మార్గం, ఇదొక మార్గం, దేవుని మార్గము, భక్తి మార్గము, వాక్యానుసారమైన మార్గం ఇది. లోకానుసారమైనటువంటి మార్గము కాదు ఇది. సత్య మార్గము, సత్యమును అనుసరించి నడిచేటువంటి మార్గం ఇది, దేవుని యొక్క మార్గం అంటే. ఇదేదో మతం లేకపోతే ఇంకోటి ఏదో కాదన్నమాట. సో ప్రియులారా,
నిర్దోషమైనటువంటి నడత, సత్యముతో నడవటం. నేను ఎట్లు నడుచుకుంటునో సత్యముతో మరి అంటాడు. హానోకు గురించి కూడా నడక అనే మాట జ్ఞాపకం వస్తే హానోకు మన జ్ఞాపకం రావాలి. పాత నిబంధనలో గొప్ప భక్తుడు ఆయన. హానోకు దేవునితో కూడా నడిచెను కదా. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనంలో అది గొప్ప సాక్ష్యం. మన ఎవరితో నడుస్తూ ఉన్నాం, ఎవరితో నడుస్తూ. హానోకు దేవునితో కూడా నడిచెను. హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయి, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి ఇద్దరు కలిసి వాకింగ్ చేస్తారంటే ఎవరు? హానోకును దేవుడు కలిసి నడుస్తున్నారు. నడిచేటప్పటికి పరలోకం వచ్చేది. దేవుడు ఏమన్నాడు? ఎలాగో ఇక్కడికే కదా రావాల్సింది, ఇక్కడ ఉండిపోలే, వెనక్కి ఎందుకు వెళ్తావులా అన్నాడు. సర్లే ఉండిపోతాడు. అంటే దేవునితో కూడా నడిచాను అంటే నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఉంటే ఆ నడక ఎక్కడి దాకా తీసుకెళ్ళద్దే, నిత్య జీవం దాకా తీసుకెళ్ళిపోతున్నాడు. సో హిజ్కియా యొక్క ప్రార్థన జీవితం ఇది, ప్రార్థనా జీవితం. దేవునితో కూడా నడిచినటువంటి వాడు ఎవరండి? హిజ్కియా. ఎట్లా నడిచాడు? యథార్థ హృదయముతో, పర్ఫెక్ట్ హార్ట్తో, ట్రూత్, సత్యముతో నడిచాడు. ఈ మాటలు ఎట్లా చెప్పాడంటే ఆయన కన్నీరు కారుస్తూ చెప్పాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులారా, నేను ఇట్లు జీవించాను, కృపతో జ్ఞాపకము చేసుకో. నీకు అనుకూలంగా ఎట్లా బ్రతికాను నేను, నీ దృష్టికి ఎట్లా అనుకూలంగా సమస్తము చేశాను నేను. నా దేశంలో యోధా దేశంలో విగ్రహాలను తీసేశాను, ఆరాధన పునరుద్ధరించాను, మరి విగ్రహాలను తొలగించాను, నీ భక్తిని పెంచాను దేశంలో, నేను యథార్థతను పెంచాను ప్రజల్లో, సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళ ప్రజలను నేను ఎంకరేజ్ చేశా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని ఎట్లా ప్రార్థన చేశాడండి? కన్నీటితో, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించు. సో హిజ్కియా మరి చావును అంగీకరించలేదు. హిజ్కియా మరణాన్ని యాక్సెప్ట్ చేయాల. దేవుని వద్ద కన్నీటితో ఆయన పోరాటము మొదలు దేవుని వైపు తిరిగాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కన్నీటి ప్రార్థన, స్వస్థత కొరకు ఆయన కన్నీటి ప్రార్థనలో ఇవన్నీ చెప్పాడు అన్నమాట. యథార్థవంతుడున్నాయి, సత్యముతో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుస్తుంది కదా. ప్రియులారా, మరి వ్యాధి బాధ అనేటువంటిది ఓ పక్క మరి కన్నీరు రప్పిస్తుంది. ఒకసారి మనకు వచ్చినటువంటి నొప్పి తట్టుకోలేకపోతే ఏం చేస్తామండి? ఏడుస్తాం, తప్పనిసరిగా ఏడుస్తాం. అది ఇంకా మరణకరమైనటువంటి వ్యాధి అంటే ఇప్పుడు శరీరం మీద ఉన్న గాయం కంటే మనస్సు గాయపడిపోతుంది. అంటే నేను చచ్చిపోతానా, నాకు వచ్చినటువంటి వ్యాధి ఇటువంటిదా అని చెప్పి కృంగిపోయి ఇంకా ఏడుస్తాం, దుఃఖపడతాం అన్నమాట. భక్తుల యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా 6వ కీర్తనలో మరి ఉదయకాలం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 6వ కీర్తన 6వ వచనం, ఆ భక్తుని యొక్క ప్రార్థన అనుభవం ఇది. ఎంత ఏడ్చాడు ఆ వచ్చినటువంటి బాధను బట్టి, చేసినటువంటి పాపాన్ని బట్టి. ఏమన్నాడండి? నేను మూలుగుచు అలసి ఉన్నాను. అంటే ఇక ఏడ్చేటువంటి ఓపిక కూడా పోయింది నా దగ్గర. మూలగటం అంటే తెలుసు కదా, మూలగటం వేరు, ఏడవటం వేరు. ఏడుపు
మిక్స్ అవుతూ ఉంటాయి ఒకసారి. మూలుగు అంటే అర్థం ఏంటంటే ఇక బాధ తట్టుకోలేక, శ్రమ అనుభవించలేక, శరీరంలో నొప్పి తట్టుకోలేక మన నోట్లో నుండి ఏమొస్తుందండి? మూలుగులు వస్తాయి అన్నమాట. ఎవరైనా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మూలుగులు తెలుస్తూ ఉంటాయి, రెగ్యులర్గా అక్కడ ఉంటారు కాబట్టి. ఇళ్లలో ఎప్పుడైనా ఎవరికైనా వస్తే పెద్దోళ్ళకి బాగా మూలుగుతారు. ఆ మూలుగులోనే వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తుంది. అలా మూలిగి తెల్లారిపాటి మంచి హెల్తీగా లెగిస్తారు. అదొక ఎక్స్పీరియన్స్. ఇళ్లలో పాత తరం వాళ్ళు ఉన్నారు చూసారా, అసలు ఈ తరం వాడికి మూలగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అది అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఆ మూలుగు అనేటువంటిది పెద్ద రిలీఫ్ అన్నమాట. రిలీఫ్. పక్కవాడికి కొంచెం ఇసుగ్గా ఉండొచ్చు, కానీ మూలుగనే వాళ్ళు కొంతసేపు మూలిగి అమ్మా అయ్యా ఏదో ఒకటి మూలుగుతారు, ఎవడో ఒకటి జ్ఞాపకం చేస్తారు. దానిలోనే మంచి ఆరోగ్యం వచ్చేస్తారు అనమాట. సో మూలిగే వాళ్ళని డిస్టర్బ్ చేయమాట. కొంచెంసేపు అట్లా వదిలేస్తే మూలిగి వాళ్ళే రైట్ సెట్ అయిపోతారు. ఇక్కడ ఏమంటాడంటే మూలిగే శక్తి కూడా పోయింది నా దగ్గర అనే ఆ శక్తి కూడా పోయింది నా దగ్గర. మూలిగే శక్తి లేదు నా దగ్గర. నేను మూలుగుచు అలిసిపోయాను. మూలిగి ఏమయ్యాడు? మూలగలేక అట్లా శ్వాస వచ్చి పడిపోయిన వాళ్ళగా అయిపోయాడు అనమాట. అంత బాధపడుతున్నాడు. హిజ్కియా పరిస్థితి అదే. కన్నీళ్లు విడిచాడు. ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నా, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నా. అంటే అంత నా పరుపు అంతా తడిసిపోయింది, నా దిండంతా తడిసిపోయింది, తేలజేయుచున్నామంటే అంత ఏడ్చాను నా బాధల్లో. ఏడ్చి అట్లా ఎప్పుడో 3-4 నిద్ర వచ్చింది అనమాట. అట్లా చెప్తున్నాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కళ్ళల్లో నుండి కన్నీరు కాచినప్పుడు కళ్ళు ఏమైపోతాయండి? కళ్ళు గుంటలు పడతాయి అన్నమాట. అవి చివికి ఉన్నవి. అంటే కంటి ఏడ్చి మస్క్ వచ్చేసింది, కళ్ళు దెబ్బ వచ్చింది అనమాట. అంటే అంత ఏడ్చాడు అనమాట బాధని. ఇంకొక విషయము కన్నీటి ప్రార్థన అనేటువంటిది యేసు ప్రభు మరి చేస్తాడు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. మహారోదనముతో చేశాడంట యేసు ప్రభు ప్రార్థన. మామూలు ప్రార్థనలు కాదు ఆయన చేసిన ప్రార్థన. శరీరధారి అయిన దినములలో 5:7 మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. అప్పుడు యేసుప్రభు చేసిన ప్రార్థనలో ఏదో పైపైన చేసిన ప్రార్థనలు కాదు. అవి గబుక్కుని ఎవరైనా వస్తే గబుక్కుని 4 మాటలు చెప్పి సామీనన్న ప్రార్థనలు కాదు. ఆయన కూడా మరణము తెలిసిపోయిందని చెప్పే కదా. నేను చచ్చిపోవాలి, ఆయన శిలువ మీదకి వెళ్ళిపోవాలి, అంతే. ఆ శిలువ మీదకి వెళ్ళే ముందు ఆయనకి ఆలోచనలు ఏమిటంటే ఈ మహారోదనతోనూ కన్నీళ్లతో చేసాడంటే యేసు ప్రభు ప్రార్థన. సో యేసు ప్రభు ప్రార్థన ఎట్లా చేశాడు అంటే మనము వేరే ఆలోచన రాకూడదు, వేరే ఊహించుకోకూడదు. మనం నార్మల్ ప్రేయర్ కాదు అది. ఆయన చేసిన ప్రార్థనలన్నీ మహారోదన, విజ్ఞాపన, కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. సో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. వెంటనే మరి యెషయాకు నీవు తిరిగి టర్న్ అరౌండ్, నా ప్రజలకు కెప్టెన్, అధిపతి అనే పదాన్ని ఇంగ్లీష్లో అంటే నా కెప్టెన్ అక్కడ ప్రార్థన చేశాడు నా కోసం. నా ప్రజల అధిపతి కన్నీటితో ప్రార్థన చేశాడు. సో అధిపతులు, నాయకులు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నాయకత్వంలో ఉన్నటువంటి వాడు, అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రార్థన ఉండాలి కదా.
నువ్వు నాయకుడు అయితే నీకు అప్పగించబడిన ప్రజల కొరకు నువ్వేం చేయాలి? అనుదినము కన్నీటి ప్రార్థన చేయాలి. నీ కుటుంబానికి నువ్వు నాయకుడు అయితే, నువ్వు యజమాని అయితే, నీ కుటుంబం కోసం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. యాకోబు ఎందుకు చేసుకున్నాడు ప్రార్థన? అమ్మో, నా 2 భార్యలు, నా దాసీలు, నా పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారు, నా అన్నయ్య వచ్చి నన్ను చంపేసాడంటే వీళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పి ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు. ఎవరి కోసం చేసుకోవాలి? ఫ్యామిలీ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన. యజమానుడు అయితే నువ్వేం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. సో అధిపతి అనే పదాన్ని ఇక్కడ మరి మనం చూస్తాం. ఆ అధిపతి, మై కెప్టెన్ ఆఫ్ మై పీపుల్. సో నీ కుటుంబం కొరకు, ఇఫ్ యు ఆర్ కెప్టెన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ చర్చ్, ఇన్ యువర్ జాబ్, నువ్వు కెప్టెన్ పోస్ట్లో ఉంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయటం తెలిసి ఉండాలి. ఆ ప్రార్థన ఏదో ఆడవాళ్ళు చూసుకుంటారు, నాకెందుకులే అని కాదు. ఆడవాళ్ళు కాదు చేసేది, మగవాళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈజీకే రాజుగారు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. నేను మగవాడు కాబట్టి నేను ఆడకూడదు, అమ్మో మగవాడు కంట్లో కన్నీళ్ళు చూస్తే ఏదో అరిష్టం వచ్చేద్ది అన్నట్టు ఉండకూడదు. ఏడువయ్యా, ఎవరి కోసం ఏడుస్తావు నువ్వు? నీ వారి కోసం, నీ పిల్లల కోసం, నీ ఆరోగ్యం కోసం నువ్వు ఏడ్చి ప్రార్థన చెయ్యాలి. నీ కోసమే వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు కనీసం కన్నీటి కొట్టు కూడా కార్చకపోతే స్వస్థత ఎట్లా వస్తుంది నీకు? కదా, చేయాలి, విజ్ఞాపన చేయాలి. సో కెప్టెన్ అంటే అర్థాన్ని చూస్తున్నాం. ప్రతి నాయకునికి కూడా ప్రార్థన చేయటము రావాలి. ఇక 5వ వచనంలో మరి యెషయాను పంపించి దేవుడు చెప్పినటువంటి మాట, యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చు, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరులైన దావీదు దేవుడు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్. ఈ కన్నీళ్ళు అనేటువంటివి దేవుడు కూడా తట్టుకోలేడు కన్నీరు కారిస్తే. అందులో రాజుగారు కన్నీరు కార్చాడు, దేవుడు కూడా చెల్లించిపోయాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఇది దావీదు ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. సార్ తీయండి, బైబిల్స్ తెరుస్తున్నారా, చూస్తున్నారా? అసలు ఓపెన్ యువర్ బైబిల్స్. కీర్తన 56:8 చదువుదామా? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి కవిలలో కనబడును కదా. దావీదు యొక్క ఎక్స్పీరియన్స్, ఈ కన్నీళ్ళ గురించి ఇక్కడ ఒక మాట. దావీదు గొలియాతును జయించినటువంటి కాలం నుండి కూడా, సౌలు చచ్చిపోయే వరకు కూడా దావీదు తరుమబడినటువంటి మాట ఏంటంటే చేజింగ్ అన్నమాట. ఎక్కడ దొరికితే ఎక్కడ చంపేస్తారు అని చెప్పి అటు ఇటు వారిపోవడం. రాత్రి ఒక చోట ఉంటే పగలో చోట ఉంటాం, అక్కడ దొరికేస్తామని ఇంకో చోట పారిపోవడం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడి నుండి ఎక్కడ తిరిగానో, ఎటు తిరిగానో, అయ్యో బావో ఇప్పుడు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంట? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అన్నీ కూడా ఏం చేశాడండి? లెక్కించి ఉన్నావు, లెక్క పెట్టావు నువ్వు. యూ హ్యావ్ కౌంటెడ్ మై ట్రావెల్స్. అవి నీ కవిలలో కనబడును కదా. కవిలు అంటే పుస్తకం అన్నమాట. కవిలలో కనబడును కదా. నువ్వు రాశావు, నా వేరే బోర్డ్స్ అన్నీ కూడా రాశావు, నువ్వు పుస్తకంలో రాశావు. తర్వాత నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నాయి. మరి ఏన్షియంట్ కల్చర్లో ఈ గ్రీక్ రోమన్ కల్చర్ అయితే అంతకు ముందే ఉన్నవాడు దావీదు. ఈ దావీదు ఖచ్చితంగా చేశాడని చెప్పలేం, కానీ ఆలోచన అయితే ఇది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తారు కదా,
ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చిన్ని బుడ్డి, అది గ్లాస్ కావచ్చు లేకపోతే మట్టితో చేసింది కావచ్చు, చిన్ని పాత్ర తీసుకుని ఈ కళ్ళ దగ్గర పెట్టుకుని ఆ కన్నీళ్ళు పడతారంట ఎవరైనా చచ్చిపోయినప్పుడు. ఆ కన్నీళ్ళు పట్టి వాళ్ళు సమాధి చేయబడిన తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదిగో నీ కోసం నేను ఎంత ఏడ్చాను అని చెప్పి ఏం చేస్తారు, ఆ బుడ్డి తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గర పెడతారు. మనకు ట్రై చేయొచ్చు, ఎవరైనా బాగా ఆప్తులు చచ్చిపోతే కన్నీళ్ళు పట్టుకెళ్ళి కన్నీటి కానుక కదా. సో ఇట్స్ లైక్ అన్ ఆఫరింగ్. నేను నీకు ఎంతకన్నా నేను నీకు కానుక నేను ఇవ్వలేను. ఎంత ఏడ్చాను చూసావు, ఇన్ని నీళ్ళు వచ్చి నేను ఏడిస్తే అని చెప్పి అక్కడ బహుమానం ఇస్తారు. అది మనసులో దావీదుకి ఉండి, అసలు ఎవడన్నా పెట్టాడో లేదో మనం బాధపడితే కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, కన్నీళ్ళు, మనం బాధలో కన్నీళ్ళు కారుస్తుంటే ఏమన్నాడు అక్కడ, నువ్వు బుడ్డిలో పెట్టావు కదా. 56వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. సో ప్రియులారా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అది నా కన్నీళ్లు కావచ్చు, నా తరపు నువ్వేడ్చిన కన్నీళ్లు కావచ్చు, ఏదైనా సరే. నేను కన్నీరు కాస్తే నువ్వు వృధా చేయలే, వాటికి నువ్వు సమాధానము ఇస్తాను. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వస్తాడు. బాధపడుతూ కష్టపడుతూ నీవు ఒకవేళ వ్యవసాయాన్ని ప్రారంభిస్తే చివరిలో దేవుడు నీకు ఏమిస్తాడు, సంతోషముతో ఆ పనులు మోసుకుని వెళ్తావు, సంతోషాన్ని ఇస్తాడు అన్నమాట దేవుడిని. సో నీవు కన్నీరు విడిచుట చూచితిని. ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ప్రతివాని బాష్ప బిందువు తుడిచివేయబడి. కన్నీళ్లు ఉండకూడదు దేవుని యొక్క సన్నిధిలో, సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తారు దేవుడు. తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి, I have heard your prayer. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను విన్నాను. ఇంగ్లీష్లో అది ఏమంటాడు, నీ ప్రార్థన నేను విన్నాను, చూచాను, విన్నాను, 2 మాటలు అన్నమాట. రాసాను కాదు కానీ, నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన విన్నాను. చూచాను, విన్నాను. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేటువంటి దేవుడు, భక్తుల మొరలకు చెవియొగ్గి ఉన్నటువంటి దేవుడు ఆయన. ప్రార్థన విని దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నేను నిన్ను బాగు చేశాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఎక్కడైతే మరి పాడైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయో దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడండి, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదల ఇస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఇది. మరియు 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. దేవుడి మందిరానికి ఎందుకు వెళ్తాడు అంటే, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెల్లించడానికి నువ్వు వెళ్తావు. అంటే బాగుపడటానికి ఎన్ని రోజులు పట్టుద్ది, 3 రోజులు పట్టుద్ది. తరువాత దేవుడిచ్చినటువంటి సమాధానం ప్రార్థనలు ఏమిటంటే 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చాను. ఆయుష్కాలం కూడా ఇస్తానన్నాడు. మనము సొలొమోను ప్రార్థన విషయంలో మనం జ్ఞాపకం చేసినది ఏంటి, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికముగా ఇస్తాడు. సొలొమోను జ్ఞానాన్నే అడిగాడు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు, ధనము ఇస్తా అన్నాడు, ఘనత ఇస్తా అన్నాడు, ఆయుష్కాలాన్ని
దీర్ఘాయువును ఇస్తానన్నాడు. ఇక్కడ హిజ్కియా కేవలం మరి స్వస్థత కోసం, అంటే స్వస్థత అంటే ఆయుష్ అనుకోండి, దేవుడు ఖచ్చితమైనటువంటి సంఖ్య కూడా చెప్పాడు ఇక్కడ. మరియు 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేది, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. సో ప్రార్థనకు వచ్చినటువంటి సమాధానం అన్నమాట, ప్రార్థనకు వచ్చినటువంటి సమాధానం. నీ కన్నీళ్లు చూశాను నేను, నీ ప్రార్థన విన్నాను నేను నిన్ను బాగు చేస్తాను, నీ ఆయుష్కాలాన్ని పెంచుతాను. కావాలా వద్దా? ఇవన్నీ కూడా అందరికీ ఇవి అవసరమే కదా. దేవుడు వచ్చి స్వస్థపరుస్తానంటే వద్దంటాము మనం. నీ ప్రార్థన వినబడిందయా అంటే మనం కాదంటామా? జకర్యా కూడా అట్లా దూత వచ్చి చెప్పింది, జకర్యా నీ ప్రార్థన వినబడినది, కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నావు, నీకు ఒక కుమారుని నేను ఇస్తున్నాను, నీ ప్రార్థన వినబడినది. సో మనం చేసేటువంటి ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు ఎప్పుడు యథార్థ హృదయముతో, సత్యముతో, దేవుని దృష్టిలో యథార్థముగా నడుచుకుంటే మన ప్రార్థనకు వెంటనే సమాధానము వస్తుంది. అవి లేకుండా ఏడ్చి పెడబొబ్బులు పెట్టిన కన్నీటి ప్రార్థనకు సమాధానము ఉండదేమో బహుశా. నీ జీవితం మోగకుండా, మరి మారు మనసు లేకుండా కన్నీటి ప్రార్థనలు ఎన్ని చేసినప్పటికీ వాటి వల్ల ప్రయోజనము ఉండదు. యథార్థంగా ఉండాలి, సత్యం నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి, విగ్రహాలు తీసేసుకోవాలి కదా, పూర్ణ హృదయముతో దేవుడిని అనుసరించాలి. సో హిజ్కియాకు వచ్చినటువంటి సమాధానం ఇది. తర్వాత ఈ ప్రార్థనలో ఇంకో సమాధానం ఇచ్చాడు దేవుడు. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. ఇది కూడా ఇంకో ప్రార్థన చెప్పాం, మొదట 2 ప్రార్థనలు అని చెప్పాం. 19వ అధ్యాయంలో 1వ వచనంలో అష్షూరు రాజు వచ్చి బెదిరిస్తే కొంత బంగారం వెండి చాలా ఇస్తాడు. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం ఇమ్మని పైన వేసానని చెప్తే కడతాడు. దేవాలయంలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి ఇస్తాడు అష్షూరు రాజు. అయినా కానీ వాడు తృప్తి చెందకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటాడు. హిజ్కియా ఇక బంగారం కాదు, వెండి కాదు అని చెప్పి ఏం చేశాడండి, బట్టలు చింపుకొని ప్రార్థన చేశాడు. 19వ అధ్యాయంలో, అంటే ఈ ప్రార్థనకు ముందు అది 1వ వచనంలో, ఆ ప్రార్థనకి ఇప్పుడు రెండు సమాధానాలు ఇచ్చేసాడు దేవుడు. 19వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. యెషయా కూడా ఏం చెప్పాడంటే, ఆయా గట్టిగా ప్రార్థన హెచ్చుగా ప్రార్థన చేయము అన్నాడు. 4వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు, నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. అయ్యో దేశం మీద వాళ్ళు దండెత్తి వచ్చారు, ఒక రాజుగా నేను ఇక బంగారం ఇచ్చాను, వెండి ఇచ్చే కానీ దానివల్ల ప్రయోజనమో జరగలేదు, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన హెచ్చుగా ప్రార్థన చేయి. అంటే హిజ్కియా తెలిసింది ఏంటంటే బాగా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు సమాధానము ఇస్తాడు. హెచ్చుగా ఇది కూడా నేర్చుకోవాలి. తూతు మంత్రం ప్రార్థనలో, లేకపోతే సెకండ్స్ ప్రేయర్స్, మినిట్స్ ప్రేయర్స్ అవి వదిలేసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, హెచ్చుగా. ఏంటంటే కత్తి పేక మీద ఉంటే ఏం చేయాలి, నువ్వు అలా ఉంటావా? 2 నిమిషాలు ప్రార్థన చేసి ఊరుకుంటావా? నీ కుటుంబం మీద ఎన్ని సమస్యలు ఉంటే ఎలా నిద్రపోతుంది అసలు నీకు అసలు కదా. ఎన్ని సమస్యలు పెట్టుకుని ఫుల్గా తినేసి అట్లా పడుకుంటాం, ఏంటో అర్థం కాదు. లేచి ప్రార్థన చేయాలమ్మా, చేయాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం. ఆ రాజ్యం మీద బాధ్యత ఉంది ఆయనకి. నా ప్రజలు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారో బాధ్యత ఉంది. అమ్మో ఆ శత్రువు వచ్చి నా రాజ్యంలో ఉన్న జనులందరూ చంపేస్తారేమో బాధ ఉంది ఆయనకి. హెచ్చుగా ప్రార్థన. ఆ కుటుంబంలో కానీ సంఘంలో కానీ నీకు బాధ్యత ఉంటే నిద్రపోలేను, అసలు నిద్రపోలేవు. లేచి ఏం చేస్తావు, ప్రార్థన చేస్తావు. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు హెచ్చుగా బలమైనటువంటి ప్రార్థన నీవు చేస్తావు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఇక్కడ ఏంటంటే, ఆ రాజు చేతి నుండి దేవుని నీకు విడుదల ఇస్తాం. అంటే ఇందులో మనకి ఏమర్థం అవ్వాలంటే,
వెండి బంగారాల వల్ల కానిది దేని వల్ల సాధ్యం అవుతుంది? ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా సాధ్యమో. ఏంటండి 600 మడుగుల వెండి, 60 మడుగుల బంగారం అంటే మాటలేండి. ఆ దేవాలయంలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అయినా కానీ వాడు సాటిస్ఫై అవ్వాల శత్రురాజు. మీరు 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయి. సో 2 విజయాలు, వ్యాధి మీద విజయము, శత్రువు పైన విజయం. దేని ద్వారా? కన్నీటి ప్రార్థన ద్వారా. అయితే ప్రవక్త అక్కడ 2 నిమిషాలు ముగించేస్తాం. ప్రకటన 7వ వచనంలో మనం చూస్తాం, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు. మరి ఇదేంటి? మరి ప్రార్థన ద్వారా తగ్గిందా, లేకపోతే ఈ వైద్యం ద్వారా తగ్గిందా? ఏమండి, ప్రార్థన చేసుకున్నాను, మందులు వేసుకున్నాను కాబట్టి స్వస్థత వచ్చిందని చెప్తాం మనం. అది కాదు, చెప్పకూడదు అసలు. అలాగా దేవుడు ఏం ఆజ్ఞయించాడు? నేను నిన్ను బాగు చేసి దేవుడు ఇచ్చాడు నీకు స్వస్థత. ఈ మందులు, వైద్యము అనేటివి ఏంటంటే దేవుడు వాటి ద్వారా వాటిని ఉపయోగిస్తాడు. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని మందులు మింగినా నీకు స్వస్థత వచ్చేది కాదు, నీకు తెలుసులేదు. నువ్వు చెప్పాల్సింది అది. నువ్వు మందుల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? దేవుని నామం పేరటనే వాడాను నేను, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడే నాకు స్వస్థత ఇచ్చాడు. అది నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం. మరి ప్రవక్తకి వైద్యం కూడా తెలిసి ఉండాలి కదా. ఏమో ఒకటే పాస్టర్ గారు లేకపోతే అదే కాదు, చిన్న చిన్న చిట్కాలు, వైద్యాలు తెలిసి ఉండాలి మాకు కూడా. చాలామంది పాస్టర్లకు వైద్యం, పల్లెటూరు వెళ్తే వైద్యం ఇంజక్షన్లు పెడతారు, వాళ్ళు వైద్యం కూడా చేస్తారు. అట్లా అని చెప్పి ప్రార్థన లేదని కాదు, వైద్యం కూడా చాలా అవసరం. అంజూరపు పండ్లు అంటే ఆ రోజుల్లో ఉన్న కురుపుల మీద వేసి కడితే పుండు మెత్తబడి పగులుద్ది అనమాట. 3 రోజులు. 3వ రోజు అన్నాడు చూశాడు దేవుడు, అది అనమాట మెత్తబడదు అనమాట. పుండు, గాయం, కురుపులు మెత్తబడదు. ఇప్పుడు ఈ కాలంలో కురుపులు ఎవరికి కనపడలేదు, కానీ మరి మా చిన్నతనంలో చూసేవాళ్ళు ఒంటి నిండా కురుపులే పిల్లలకి. మరి ఎక్కడ అది వ్యాధి ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు తగ్గిపోయినాయి అన్నీ. ఆ పెన్సిలిన్ ఇంజక్షన్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మొత్తం చాలా మట్టి తగ్గినాయి. ఇప్పుడు ఈ కాలంలో పెద్దవాళ్ళు చూస్తే పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి ఒంట్ల మీద. ఏంటంటే పెద్ద కురుపు వచ్చింది అనడం, పుళ్ళు వచ్చినాయి, టీకాలు, కురు, ఇవన్నీ మచ్చలు ఉంటాయి మనకి. కురుపులు, ఒంటి నిండా కురుపులే కొంతమంది పిల్లలు చూసేవాళ్ళు చిన్నప్పుడు. అటువంటిది అనమాట ఈయనకు వచ్చినటువంటి గాయం, పుండు. సో ఇక్కడ కురుపు మీద వేసి కట్టిన తర్వాత అసలు ఈ కాలం వాళ్ళకి కురుపు అంటే కూడా తెలియదేమో. ఏంటా మా పదం కురుపు అంటే ఏంటో అడుగుతారేమో. మనకు తెలుసు అది కురుపు అంటే. పడిపడి వచ్చిన వాళ్ళు మన ఒంటి నిండా కురుపులే, గోకోవడం, అస్తమానం ఈగల వాళ్ళు అంతా. కురుపు మీద కట్టగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. అంటే అంజూరపు పండ్ల ముద్ద అనేటువంటిది అది ఒక దేవుడు వాడుకున్నటువంటి ఒక సాధనము అంతే. ఇప్పుడు నయమాను 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు. నీళ్ళలో ఏముంది? ఏం లేదుగా. నీళ్ళలో మునిగితే స్వస్థత వస్తుంది, కుష్ఠరోగం పోతుంది ఎక్కడన్నా అసలు. నయమాను కూడా అదే అన్నాడు, మా దేశంలోకి నేను వెళితే బోళ్ళు ఉన్నాయి నదులు, అక్కడ మనకొచ్చు అన్నాడు. అరే అబ్బాయి, అక్కడ పని జరగదు నీకు. ఏ దేవుడు నామం పేరంటే ఇక్కడ 7 సార్లు మునిగితే నీకు స్వస్థత వస్తుంది. నీళ్లలో ఏమీ లేదు, అంజూరు పండ్ల ముద్దలు ఏమీ లేదు. ఎవరిచ్చారు స్వస్థత? దేవుడు. సో ప్రియులారా, తర్వాత ఒక సూచన అడుగుతాడు. 10 మెట్లు ముందరకు వెళ్ళటానికి 10 మెట్లు వెనక్కు రావాలి. దేవుడు అట్టి సూచన ద్వారా హిజ్కియాకు స్వస్థత ఇస్తాడు. అతడు బాగుపడెను. ప్రియులారా, ప్రార్థన ద్వారా మనం స్వస్థత పొందుకోవాలి. దేవుడు నేర్చుకున్న రాత్రి కాలంలో అది ప్రార్థన ద్వారా. అది ప్రాణాంతక వ్యాధి నిన్ను చంపేయటానికి వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి? ప్రార్థన ద్వారా నీవు ఆయుష్కాలాన్ని పెంచుకోవచ్చు. ప్రార్థన ద్వారా దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. కన్నీటి ప్రార్థన మనం చేస్తే దేవుడు మనకు విడుదల ఇస్తాడు. లేచి నిలువబడి ప్రార్థన చేస్తాం.
పరిస్థితులలో గోడ వైపు తిరిగి, మీ వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాను స్వస్థపరిచారు. దేవా నీకు వందనాలు. మా జీవితాలలో ఇటువంటి నాయన శరీర సంబంధమైనటువంటి స్వస్థత, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కొరకు ప్రభువా మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. వైద్యము కాదు, ఔషధాలు కాదు, కానీ ప్రభువా మీరు పరమ ఔషధముగా, పరమ వైద్యుడిగా తండ్రి మీరు కార్యము జరిగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎవరైతే బిడ్డలు ప్రభువా కన్నీటితో నాయన వ్యాధిని బట్టి, బాధను బట్టి ప్రార్థిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. విడుదల కలిగించము నాయన, స్వస్థపరిశుము తండ్రి, బాగు చేయము నాయన, నూతన ఆయుష్ ప్రభా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చారు ప్రభువా తండ్రి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తానని చెప్పిన దేవా, ఓ దేవా నాయన నూతన ఆయుష్ బిడ్డలకు దయచేయండి. ఓ దేవా ప్రభువా ఆయుష్ కాలాన్ని పొడిగింపచేసి మా జీవిత పర్యంతము మా ప్రభువా మీ కృతజ్ఞతలు జీవించడానికి సహాయం చేయండి. దేవ మా తండ్రి రాత్రి కాలంలో ప్రభు సంఘమంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చేస్తున్నటువంటి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. మరి ప్రభు 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దూర ప్రాంతాలు, దూర దేశాలను జ్ఞాపకం చేసుకున్నాండి. దేవ ప్రభువ శారీరక బలహీనతలతో ఉన్నటువంటి వారు నాయన శిరీష కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నాయన బిడ్డకి మంచి ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవ మా తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రభువా వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. మరలా రేపు సాయంకాలం నాయన మీ సన్నిధిలో మేము కలుసుకొని మీ శిలువ ధ్యానంలో కొనసాగుటకు సహాయం చేయమని, మీ శిలువ ఆశీర్వాదములు మాకు దయచేయమని, మీరు పొందిన శ్రమలు, వేదనలు వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, మరలా అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలో తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.